అయితే ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి, అది కూడా అధిక మాసంలో వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ శక్తివంతమైన పౌర్ణమిగా చెప్పుకోవాలి. ఎందుకంటే అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అంటారు. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన మాసం అధిక మాసం. జ్యేష్ఠ మాసానికి కూడా విష్ణుమూర్తి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఎందుకంటే జ్యేష్ఠ మాసము అంటే బుధుడి ప్రభావం ఎక్కువ ఉన్న మాసం, బుధుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి. కాబట్టి అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో పౌర్ణమి తిథి అంటే మరింత శక్తివంతం. ఎప్పుడైనా పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం వీలు కాని వాళ్ళు, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, కుటుంబ పరిస్థితుల వల్ల కానీ సత్యనారాయణ స్వామి వ్రతం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవటం వీలు కాదని భావించిన వాళ్ళు ఈ శ్లోకాన్ని మాత్రం 21 సార్లు దీపం పెట్టాక చదువుకోండి. అద్భుతంగా సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. ఇది శ్లోకం.